తెలుగుదేశం ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో వైకాపా ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టుకు వివరణ పత్రం సమర్పించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడుగు తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టుకు వైకాపా ఎమ్మెల్యే రోజా సమర్పించిన వివరణ పత్రంలోని వివరాలేంటి? స్వప్న, నిన్నటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత, సూచనల తర్వాత ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టుకు ఒక వివరణ లేఖను అందించడం జరిగింది. స్పీకర్ కు పంపిస్తున్నట్లుగా లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి డిసెంబర్ 18వ తేదీన జరిగినటువంటి ఘటనలో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేశానో దాంట్లో ఉన్నటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే ఆ వ్యాఖ్యలన్నింటినీ ఉపసంహరించుకోవడానికి పేర్కొంటూ సుప్రీంకోర్టుకు లేఖ అందించడం జరిగింది. ఇదే లేఖను సుప్రీంకోర్టు కూడా స్పీకర్ పంపించాలని, దీన్ని పరిగణలోకి తీసుకొని సభా నియమ నిబంధనల ప్రకారం సభ ఎప్పుడు సమావేశమైతే అప్పుడు ఈ లేఖను సభ ముందు ఉంచి సభ ద్వారానే నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గోపాల్ గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే రోజా పార్టీ సమావేశాలు జరిగిన సందర్భంలో తమ పార్టీ అసెంబ్లీలో ఉన్నటువంటి తమ పార్టీ కార్యాలయానికి వెళ్ళటానికి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా అసెంబ్లీ తరపున అసెంబ్లీ మరియు ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాది పిపి రావు స్పష్టం చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఎప్పుడైతే రోజాకు సంబంధించిన విషయంలో తమ పార్టీ కార్యక్రమాల్లో హాజరవడానికి పార్టీ కార్యాలయంలో, అసెంబ్లీ ఆవరణలోని పార్టీ కార్యాలయంలో జరిగేటువంటి సమావేశంలో హాజరవటానికి తమకు అభ్యంతరం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీని ప్రకారమే రోజాను సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినందున తిరిగి అసెంబ్లీలోనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని రివోక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలోనే నిర్ణయం సభ మొత్తం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సభకే తుది నిర్ణయం ఇస్తున్నట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. దీని ప్రకారమే సభాపతి ఈ రోజా ఇచ్చినటువంటి వివరణ లేఖను సభ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని కూడా, సభ నిర్ణయానికి ఉంచాలని కూడా చాలా స్పష్టం చేస్తూ కేసును ఆగస్టు తొలి వారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. స్వప్న, ధన్యవాదాలు అరుణ్.